గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్దామని చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. అదేంటంటే, ఎప్పుడైనా మీ మసిల్ గానీ, బోన్ గానీ సివియర్‌గా పెయిన్ అవుతుందనుకోండి. అంటే ఫ్రాక్చర్ కాకుండా హ్మ్. ఫ్రాక్చర్ లెస్సర్ ఫ్రాక్చర్ కన్నా తక్కువ స్టేజ్‌లో ఉండే ఏదైనా డ్యామేజ్‌ని ఎలా క్యూర్ చేయొచ్చు, ఎలా హీల్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఏ పార్ట్‌లో ఏ పార్ట్ ఆఫ్ బాడీలో అయితే మీ ప్రాబ్లమ్ ఉందో, మసిల్ పెయినింగ్ ఉందో, లేకపోతే బోన్ గానీ స్వెల్లింగ్ అయిందో, ఆ పార్ట్‌ని జస్ట్ రబ్ చేయండి మీ హ్యాండ్స్‌తోని. దానివల్ల ఏమవుతదంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా జరిగి, ఆ మూమెంట్ వల్ల హీల్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటదనమాట. ఎక్కువగా ఉంటది. సో, 10 డేస్‌లో పట్టే టైము ఓన్లీ 2 ఆర్ 3 డేస్‌లో మీకు హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్సెస్ బట్టి చెప్తున్నాను. చాలా సార్లు ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తుండగా ఏదైనా ఐరన్ తగిలి గానీ, వాల్ తగిలి గానీ, ముడుకు దగ్గర పెయినొచ్చే అలా సిట్యుయేషన్స్ వచ్చిన తర్వాత, నేను కేర్ రబ్ చేయకుండా ఉండే టైమ్స్‌లోని చూసాను. అండ్ రబ్ చేసి దాన్ని మసాజ్ చేసి ఆ టైమ్స్ కూడా కంపేర్ చేశాను. ఆ రెండిట్లికి కంపేర్ చేస్తే, సో, మనం కేర్ తీసి రబ్ చేసి, మాలిష్ చేసి, మసాజ్ చేసినప్పుడు తొందరగా రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో, చాలా గ్రేట్ ఐడియా అని నేను ఫీల్ అయ్యాను. రియలైజ్ అయ్యాను. ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అది సేమ్ ఐడియా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారని, తొందరగా పెయిన్ రిలీవ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇది మీకు హెల్ప్ అవుతదని నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ లవ్ యూ ఆల్.